ప్రభువైన యేసు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు స్వాతంత్రం గురించి మీ ముందుకు మాట్లాడాలని ఆశపడుచున్నాను. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుతారు మీ అందరికీ తెలుసు కదా. ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే జరుపుతాం మనం. అంటే 1947వ సంవత్సరంలో ఆగస్టు 15న అంటే ఆగస్టు 14వ తారీఖు మనకు స్వాతంత్రం వచ్చింది. అర్ధరాత్రి 15వ తారీఖున మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుతాం. అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తర్వాత మన భారతీయులు అనేక ఉద్యమాలు పోరాడి కొంతమంది ప్రాణాలు కోల్పోయి అనేక ఉద్యమ ఫలితమే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మంచిది. అయితే స్వాతంత్ర్యం అంటే ఏమిటి? అంటే మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి. అంటే భారతదేశాన్ని భారతీయులే పరిపాలన చేసే అవకాశము. కాబట్టి దాన్ని స్వాతంత్ర్యం అంటారు. భారతదేశాన్ని స్వాతంత్ర్యం అంటారు. అంటే అదేవిధంగా చూసినట్టయితే భారతదేశానికి అయితే స్వాతంత్రం వచ్చింది, కానీ భారతదేశంలో అనేక మందికి స్వాతంత్రం ఇంకా రాలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ భారతీయులకు రాలేదని చాలామంది అంటారు. ఎన్నో మరి యొక్క కులగణాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, ఎన్నో విషయాలు ఇంకా వెనుకబడి ఉన్నారు. అంటే ఇంకా స్వాతంత్రం రాలేదు. సరే, ఏదేమైనప్పటికీ అదేవిధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ప్రభువు మనకు స్వాతంత్రాన్ని ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే, ప్రజలందరూ పాపంలో, ప్రజలందరూ శాపంలో ఉన్నారు. ఈ ప్రజలను ఎవరు విడిపించాలి? ఒకవేళ విడిపించకపోతే ప్రజలకు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కొంత తెలుసుకుందాం. అయితే ప్రియమైన వాళ్ళరా, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. అంటే క్రీస్తు మనలను స్వాతంత్రం ఇచ్చాడు. మరల మనము అంటే ఆ దాస్యత కాడి క్రింద చిక్కుకోకూడదు. అంటే పాపము నుండి ప్రభువు మనల్ని విడిపించాడు. అంటే ధర్మశాస్త్రం ఏమని సెలవిస్తుందంటే, పాపము చేసినవాడు శిక్షను అనుభవించాలి. పాపం చేసినవాడు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షను అనుభవించాలి. మరి ఎవడు పాపం చేశాడు? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రజలందరూ పాపం చేశారు అని అర్థం. పరిశుద్ధ బైబిల్ ప్రకారం నేను పాపం చేయలేదు, నేను పుణ్యాత్మున్నాను అని ఒక్కడు కూడా చెప్పడానికి వీల్లేదు. అయితే మరి ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువపై మరణించాడు. ఆయన మరి మన కొరకు మరణించి ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసించి ఆయనను మారు మనసు పొంది ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటారో వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వారి జీవితాన్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు ప్రభు. ఎవరైతే పరిశుద్ధ మార్గంలో నడవబడతారో వారు దేవునికి రాజ్యంలో స్థిరులుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, ప్రియమైన వాళ్ళరా, మనము ఏ విషయంలో నిర్బంధించబడి ఉన్నామో, ఎవరి దగ్గర మనం నిర్బంధించబడి ఉన్నామో వారు మన మీద యజమాన్యం చెలాయిస్తారు. కొంతమంది తాగుబోతులు ఉంటారు. వాడు తాగకపోతే వాడు బతకలేడు. అంటే వాడి జీవితము ఒక సారాయి మీద ఆధారపడి ఉంటుంది వాడి జీవితము. కొంతమంది మరి సిగరెట్ తాగేవారు సిగరెట్ తాగకపోతే వారు బ్రతకలేరు. కాబట్టి వారి జీవితము సిగరెట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది సారాయి మీద వారి జీవితం ఆధారపడి ఉంటుంది.
కొంతమంది సిగరెట్ మీద ఆధారపడి ఉంటుంది, కొంతమంది వ్యభిచారం మీద ఆధారపడి ఉంటుంది, కొంతమంది దొంగతనం మీద ఆధారపడి ఉంటుంది, కొంతమంది లంచగొండితనం మీద ఆధారపడి ఉంటుంది, కొంతమంది విగ్రహారాధన మీద ఆధారపడి ఉంటుంది, కొంతమంది ఎన్నో రకాల దాస్యం కింద పడి ఉంటున్నారు. ఆ యొక్క దాస్యం నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు నా కొరకు మరణించాడు. మరలా ఆయన మరణాన్ని గెలిచాడు, నన్ను కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రభు యందు విశ్వసిస్తే నీ జీవితంలో స్వాతంత్రం ఉంటుంది. కొన్ని కుటుంబాలకు స్వాతంత్రం ఉండదు. కొంతమంది ఆడపిల్లలు అంటారు, అయ్యో నాకు స్వాతంత్రం లేదు, నా జీవితము మా తండ్రి చేతిలో మా తల్లి చేతిలో ఉంది, పెళ్ళి అయిపోతే నా భర్త చేతిలో నా జీవితం ఉందంటారు. కొంతమంది అంటారు నా జీవితం పలానా వారి చేతిలో ఉన్నదని, కొంతమంది అంటారు వారి చేతిలో ఉందని. స్వాతంత్రం అనేది ఉండాలి మన జీవితానికి. స్వాతంత్రం అనేది యేసు ప్రభువే నీకు ఇస్తాడు. కొంతమందికి నాకు మనశ్శాంతి లేదు, నాకు బాధ ఉంది, నాతో మాట్లాడేవారు లేరు, నాకు సమాధానం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? నీకు దేవుడే స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. ఆయన నిన్ను స్వాతంత్రం ఇవ్వడం కోసమే ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడన్న వాక్యం ఉంది. అంతకంటే ఇంకా ఏది లేదు. నీ యొక్క తల్లి నిన్ను ఎంత ప్రేమిస్తున్నదో, నీ తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తున్నదో, నీ భర్త నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నీ బంధువులు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నీ మిత్రులు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో, అందరి ప్రేమ కంటే యేసుక్రీస్తు ప్రేమ గొప్పది. అందరి ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రేమ కంటే యేసు ప్రేమ గొప్పది. ఆ యేసు ప్రభువే నేను స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియమైన వారలారా? కాబట్టి మనము ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్రము మరణము, మరి మోసే రాసిన ధర్మశాస్త్రము మరణాన్ని శిక్షించగానే యేసుక్రీస్తు కృప ఆ శిక్షను విడిపిస్తుంది. కాబట్టి మరి వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో నువ్వు బంధించబడి ఉన్నావో క్రీస్తు నిన్ను విడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు. ప్రభునందు విశ్వసించు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.